తెలంగాణలోని బహుజనులు అంత సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్లాల్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1902లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఛత్రపతి సాహు మహారాజ్ 50% రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నేటి పాలకులు 80% పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు సరిగా అందకుండా చేస్తూ వారిని దేశ సంపదకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఛత్రపతి సాహు మహారాజ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ఉద్యమానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా బహుజన సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించే సదస్సుకు ప్రజాస్వామికవాదులు, బహుజన సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గౌరవనీయులైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఈ నెల జూలై 26, 2026 ఆదివారం రోజున బహుజన సేన ఆధ్వర్యంలో ఛత్రపతి సాహుజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లిలో రిజర్వేషన్ డే అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాస్వామికవాదులందరూ కూడా వచ్చి హాజరై విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. రిజర్వేషన్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1902 జూలై 26 నాడు ఛత్రపతి సాహుజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ నిర్మాణుడు సాహుజీ మహారాజ్ గారి 22వ జయంతి పురస్కరించుకొని 1902లో ఆయన రాజ్యంలో 50% రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. 1902లో ఆ మహారాజ్ సాహుజీ గారు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చదువుకోవడానికి కూడా ప్రోత్సాహంగా స్కాలర్షిప్ను కూడా మంజూరు చేసి ఆయన చదువుకు తోడ్పడడం జరిగింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మహానీయుడు ఫూలే గారిని, సాహు మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని భారత రాజ్యాంగంలో ఆనాడు సాహు మహారాజ్ 1902లో తీసుకున్నటువంటి రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో రాసే సమయంలో ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ఎక్కడికి వర్గాలు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలకు దూరంగా ఉండాలని భావించుకొని ఈ దాంట్లో రిజర్వేషన్ లేకపోతే ఈ కులాలు అంతరించిపోతాయని భావించుకొని భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు రిజర్వేషన్ రూపొందించే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే రిజర్వేషన్ పితామహుడు భారత రాజ్యాంగానికంటే ముందు కులహూపు ప్రాంతంలో 1902లోనే రిజర్వేషన్చినటువంటి గొప్ప మహనీయుడు సాహుజీ మహారాజ్ గారు, ఛత్రపతి శివాజీ నిర్మాణుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారు. అట్లా ఆ విధంగా రిజర్వేషన్ వ్యవస్థ రూపొందించుకుంటే ఈ దేశంలో ఈనాటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కావచ్చు, ఈ దేశంలో సంపదకు, అక్షరానికి, ఆయుధానికి అందక ఎంతో దూరంలో అణచివేత గురై ఇంకా జీవిస్తున్నారు. వాటి ఉన్నటువంటి బీసీ వర్గాలు రిజర్వేషన్ వ్యవస్థ అందుతున్నప్పటికీ మరి ఎందుకు వీళ్ళు ఈ దేశంలో జీవించుకుంటూ ఎందుకు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు అనేది ఆలోచిస్తే మహానీయులు మనకు అర్థమైతే ఈ దేశం అర్థమవుతుంది. ఈ దేశం మనకు అర్థమైతే ఈ దేశంలో సంపద మనకు అందుతుంది. కాబట్టి ఈ దేశంలో మహానీయుల చరిత్రలు కానీ, మహానీయులు కానీ ఈనాటి వరకు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక కులాలు ఈ సామాజిక వర్గాలకు చరిత్రను అందలేదు కాబట్టి, అర్థం కాలేదు కాబట్టి ఈ దేశ సంపదలు ఎక్కడో ఉన్నారు. ఈ దేశం నాది అని చెప్పుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద నాది ఎందుకు కాకుండా పోతుంది? మహానీయులు చాలా మంది చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మరి దేశంలో మనుషులని అన్నప్పుడు ఈ దేశంలో జీవిస్తున్నటువంటి 85% పైబడిగా ఉన్నటువంటి ఈ వర్గాలకు ఈ సంపదను ఎందుకు అందిస్తలేరు ఈ పాలకులు అనేది తెలియజేయడం కోసం డాక్టర్ కద్రకృష్ణ గారు, హైకోర్టు అడ్వకేట్, బహుజన సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల నాయకత్వంలో ఈ నెల 26 తారీఖున రిజర్వేషన్ డే అనే పేరు మీద ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లి హైదరాబాద్ లో ముఖ్యంగా బీసీ కులాల విముక్తి, పూలే, సాహుజీ, అంబేద్కర్ ఆలోచన విధానమే మార్గం, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, దళిత క్రైస్తవ సమస్యలు అనే ఈ అంశాల మీద ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, మహానీయుల వారసులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ప్రజాస్వామికవాదులు
ఈ నెల 26 తారీఖు నాడు బాగులింగంపల్లిలో సుందర విజ్ఞాన కేంద్రం జరిగేటువంటి ఈ రిజర్వేషన్ డే కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా ఎవరికైతే చరిత్ర తెలియదో వాళ్ళు చరిత్రను రాయలేరు, నిర్మించలేరు. చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రమే ఒక చరిత్రను సృష్టించగలరు. కాబట్టి మనం మహానీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఇంకా ఉన్నది. చైతన్యం లేని కులాలు చెత్తకుండితో సమానం. చైతన్యం లేని కులాలు చెత్తకుండితో సమానం. ఐక్యత లేని వారికి అడుక్కోవడానికి కూడా వాళ్ళు ఉండదు. ఎందుకంటే అడుక్కునే వాళ్ళు కూడా సంఘం ఉన్నది కదా ఈ దేశంలో. వాళ్ళు సంఘటితంగా ఉండరు. కాబట్టి మనం చైతన్యం అవుదాం, మనం ఐక్యం అవుదాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని, బహుజన వాదాన్ని అర్థం చేసుకొని రాబోయే కాలంలో దేశ పాలకులుగా మారాలని కోరుతూ మళ్ళీ మనం చెప్తున్నాం. ఈ రిజర్వేషన్ డేను జనవరి 26 తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రం జరిగేటువంటి ఈ రిజర్వేషన్ డే కార్యక్రమానికి మీరందరూ జూలై 26 నాడు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.